ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. వర్షాలు కూడా బాగానే పడుతుండటంతో ఉత్సాహంగా సాగు ప్రారంభించిన రైతుల ఆశలకు యూరియా గండి కొడుతుంది. ఖరీఫ్లో ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా అవసరాలకు సరిపడా యూరియా వచ్చినా తమకు అందటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు సేవా కేంద్రాల్లో యూరియా దుర్లభం కాగా అధిక ధరలు వెచ్చించి బ్లాక్ మార్కెట్లో కొనాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ఈ ఏడాది జలాశయాలన్నీ నిండి నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో రైతులు ఎన్నో ఆశలతో వరి, పత్తి, మిరప వంటి పంటలు విరివిగా వేశారు. ఇటీవల వర్షాలు కురవగా పైరుకు జలమిచ్చే యూరియా వేద్దామంటే అందుబాటులో లేకుండా పోయింది. యూరియా కొరత రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు పిఎస్సిఎస్లు, రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నా అక్కడ కూడా యూరియా దొరకటం లేదని వాపోతున్నారు. సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల పత్తి, 2 ఎకరాల మాగాడి, 2 ఎకరాల దుక్కి, కట్టల మట్టుకి టైటు 400, 450 అంటున్నారు. యూరియా ఏడబట్టిన లోడ్ వచ్చింది 200 కట్టలు అయిపోయినాయి. 10 మందికి రాశారు. ఈ కసిమా వాళ్ళంతా సిమ్ముకోకుండా ఎదురు చూస్తున్నారు. మొక్క ఇప్పుడు అదును రోజుల్లో ఇప్పుడు అయిపోతే మొక్క తేరుకోలేదు. ఇప్పుడు వెయ్యాలి. కట్టలు ఏడ 450 పెట్టినా దొరకతల్లా. డిఏపి కొద్దిగా ఉందంటున్నారు. డిఏపి జిమ్మితే ఇప్పుడు పని చేయదండి. యూరియా పడాలి మొక్క మీద. సప్పును బట్టిద్ది. అది అయితే 5వ రోజుకి 5 దొరకతల్లా. ఏడబట్టినా దొరకతల్లా. ఎకరానికి ఏమన్నా మడిచి ఆధార్ కార్డుకి ఒక 5 కట్టల కాడికి రాస్తారు. అవి రాయటల్లా. మరి మేము ఎకరానికి డిఏపి 2, 20-22, యూరియా 2, 6 కట్టలు వేయాలి ఎకరానికి వచ్చి. 6 కట్టలకు అసలు ఇప్పుడు ఒక కట్ట కూడా వేయలేకపోతే మరి ఎప్పుడు వేయాలి? మేము ఏడకి తిరిగినా మాకు ఇవ్వట్లేదు. మనం టయానికి భోజనం చేయకపోతే ఎంతో ఆ పైరు పరిస్థితి కూడా అదే కదా. దానికి టయానికి అందిగలిగితే పైరు పెరిగిద్ది, పండిద్ది. మనం అంది లేకపోయా దిగుబడి ఉండదు. రేపు యూరియా కట్టలు కానీ డిఏపి కట్టలు కానీ ఏదైనా ఫుల్ టైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. ఒక లారీ వచ్చింది 266 పెట్టి తీసుకున్నారు. బయట 400 అయ్యి దొరకట్లా. ఎక్కడికెక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మళ్ళీ ఒక రోజుల్లో పని మానుకోవాల్సి వస్తుంది. మళ్ళీ రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది అంటున్నారు కానీ ఇంత ఒట్టి లేదు. మరి టైం అయితే అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత వచ్చేం ప్రయోజనం? డబ్బులు పెట్టుబడి అంతా దండగా అవుతుంది. అన్నీ అదనపు ఖర్చులు అవుతున్నాయి. డబుల్ సేకరి 7 వేసాం కానీ మాగాడు ఒక ఎద పోయింది. మళ్ళీ 2వ ఎద, మళ్ళీ ముందు కట్టలు టైట్. ఏమో ఎరబడిపోతున్నాయి. వానలేమో చెబుతున్నారు. ఏమైద్దో తెలియదు. ఖరీఫ్లో ఇప్పటిదాకా జిల్లా అవసరాలకు సరిపడా యూరియా వచ్చిందని అధికారులు లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం తమకు యూరియా చేరటం లేదని రైతులు చెబుతున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలిపోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. పెట్టుబడి పెరిగిపోతాయి. ఒడ్డు కట్టేం డిఏపి 1500 అమ్ముతున్నారండి. ఒడ్డు 1500 అమ్ముతున్నారండి. ఎక్కడ గిట్టిది నీకు? ఒడ్డు మామూలుగా 2000 అమ్మాల్సింది. 2000 ఒడ్డు అమ్మతల్లా 1600 అంటున్నారు ఇప్పుడు ఒడ్డు. ముందు కట్టలు పురుగు మొదలు పెంచుకుంటూ పోతున్నారు. రైతు కాడికి వచ్చి రేటు తగ్గిపోతుంది. 200 కట్టలు వచ్చింది ఆర్పీకే. డిఏపి 100, యూరియా 100. మా ఊరికి కనీసం 10 లారీలు పైన పడతాయి. ఏది ఒక ట్రిప్ జిమ్మితే అట్టాడిదాన్ని 200 కట్టలు వస్తే రేపు ఎల్లుండి పెడతామండి అంటున్నారు. ఎంతవరకు తెలియదు. 4 ఎకరాలు మాగాడి వేసా, దుక్కి 2 ఎకరాలు ఉంది. చాలా మంది మిరపలు, పత్తి మా ఊరు నిండా వేశారు. కానీ ఎరువులు రేట్లు పెంచారు. యూరియా అసలు దొరకట్లేదు. యూరియా అసలు దొరకట్లా. 400 500 దొరకట్లా. ఎంత పడితే అంతే అమ్ముకుంటున్నారు. డైరెక్ట్గా అమ్ముతున్నారు. పట్టుకునేవాళ్ళు లేడు. ఈ గవర్నమెంట్ ఆఫీసర్ల చేత ఎక్కడుండే ఏందని చూసి పట్టుకోవడం లేదు. 2 ఎకరాలు మాగాడి, మినిమం 1 ఎకరం, పత్తి 1 ఎకరం. ఏమి వేయలే. ఇప్పటికేమి యూరియా ఒకటి, డిఏపి ఒకటి కట్ట, మాగాడి 4 కట్టలు 5 కట్టలు అని వేయాలి. 400 అంటున్నారు ఇడిగా. వాళ్ళు కూడా ఇవ్వాల. మీరు వచ్చి ఊళ్ళో ఒకళ్ళు 60 వేసుకుంటున్నారు. అయిపోతుంది. 260 యూరియా కట్ట 400 అమ్ముతున్నారు బయట. ఎరువులను దామాషా ప్రకారం వ్యాపారులకు, పిఎస్సిఎస్లకు సరఫరా చేశామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నది రైతుల ఆరోపణ. ఎకరాకు అరకట్ట, 3 ఎకరాలకు పైబడి ఎంత భూమి సాగు చేసినా 2 కట్టల యూరియాకు మించి ఇచ్చేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. యూరియాకు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు పల్నాడుకు చెందిన కొందరు వ్యాపారులు అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్నారు. తాజాగా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 2 ఆటోల యూరియాను
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున యూరియా పక్క రాష్ట్రాలకు తరలిపోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా దారి మళ్లకుండా నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.